టీటీడీ పాలక మండలికి చెందిన ఒక సభ్యుడి కుటుంబ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్ణాటకకు చెందిన ఆర్ఎన్ దర్శన్ టీటీడీ పాలక మండలిలో సభ్యుడిగా కొనసాగుతున్న సమయంలో గుడ్ ఫ్రైడే రోజు ఆయన కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవల టీటీడీ పాలక మండలి అన్యమతానికి చెందిన ఉద్యోగులను తొలగించాలని కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే అదే మండలికి చెందిన సభ్యుడి కుటుంబ సభ్యులు ఇతర మత ప్రార్థనలో పాల్గొనడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ సంఘాలతోటి మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. పాలక మండలి సభ్యులు ఆర్ఎన్ దర్శన్ తన కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం పట్ల హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. టీటీడీలో సాధారణంగా ఓ ఉద్యోగి ఏదైనా చిన్న పొరపాటు చేస్తే వెంటనే స్పందించే తిరుమల తిరుపతి దేవస్థానం ఇంత పెద్ద తప్పు చేసిన ఆ యొక్క పాలక మండలి సభ్యుడిపైన ఎందుకు ఆ యొక్క ప్రభుత్వం కానీ అదేవిధంగా టీటీడీ పాలక మండలి కానీ ఎందుకు స్పందించలేదని చెప్పి హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు కొన్ని హిందూ సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. చెప్పండి, ఈ యొక్క ఆర్ఎన్ దర్శన్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆయన సతీమణి కానీ కుమారుడు కానీ చర్చిలో ప్రార్థనలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? దీన్ని ఈరోజు ఆమె చేసినటువంటి ప్రార్థన కూడా ఈ ఫోటోల్లో మనం చూసినట్లయితే మోకాలు ప్రార్థన చేసిందండి. అంటే ఆర్ఎన్ దర్శన్ గారు టీటీడీ ఒక పాలక మండలి సభ్యుడు. ఆయన కోట్లాది మంది హిందువులకి ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి. వారి కుటుంబ సభ్యులే ఈరోజు చర్చికి వెళ్ళి వారి భార్య అయితే కానీ వారి కొడుకు అయితే కానీ ఇరువురు కూడా చర్చిలో మోకాల మీద కూర్చున్నటువంటి ఫోటోలు కూడా మనం చూడొచ్చు. ఆమె అయితే ఏకంగా నుదిటిన బొట్టు కూడా తీసేసి పాశ్చాత్య సంస్కృతి దుస్తులు ధరించింది. అంతేకాకుండా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన రోజు చూసినట్లయితే ఆమె నుదిటిన బొట్టు పెట్టుకుంది. అదేవిధంగా హిందూ సాంప్రదాయ దుస్తులు ధరించి ఫోటో కూడా ఉందన్నమాట. అక్కడేమో నటించారు ఆ రోజుటి వరకు. మరి వాళ్ళ అసలైన క్యారెక్టరు వాళ్ళ నిజస్వరూపం ఏంటంటే ఇవన్నమాట. ఏది చర్చికి వెళ్ళడం, చర్చికి వెళ్ళి యేసు ప్రభుని పూజించడం, ఆ మతాన్ని ఆచరించడం, ఇది వాళ్ళ అసలైన నిజస్వరూపం. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, టీటీడీలో చిన్న స్థాయి క్రైస్తవ ఉద్యోగస్తులు వాళ్ళ ఇళ్లల్లో ఏదైనా ఒక సిలువో ఒక బైబిల్ పుస్తకమో దొరికితే వెంటనే వారిని విజిలెన్స్ వారు తీసుకుని వచ్చి ఏదో నేరస్తుడిలాగా కూర్చుని పెట్టేసి వాడిని సస్పెండ్ చేస్తారు. మరి ఈరోజు టీటీడీ పాలక మండలి సభ్యుడు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి ఈ ఫోటోలకి ఈ రోజుటి వరకు టీటీడీ అధికారులు అయితే కానీ టీటీడీ చైర్మన్ గారు కానీ ఈ రోజుటి వరకు నోరు మెదపడం లేదు. అంటే టీటీడీ చైర్మన్ గారు ఫస్ట్ ఏమన్నారు, మొట్టమొదటి పాలక మండలి సమావేశంలో క్రైస్తవ ఉద్యోగస్తులను తీసేస్తామనేసి అంత వేగంగా స్పందించారే. మరి ఈరోజు మీ పాలక మండలిలో మీతో పాటు పాల్గొన్నటువంటి పాలక మండలి సభ్యుడే వారి కుటుంబ సభ్యులు ఈరోజు చర్చికి పోయి సోషల్ మీడియాలో ఆమె ప్రచారం చేసుకుంది. ఇదేదో పాత ఫోటోలు కాదండి, ఇటీవల రీసెంట్గా ఫోటోలు ఆమె స్వయాన ఆమె స్టేటస్లో పెట్టుకుంది, బహిర్గతం చేసుకుంది. అంటే దీని అర్థం ఏంటి? నేను క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నాను, మా భర్త అక్కడ వేషం వేశాడు, తిరుపతిలో ఏమో దర్శనాలు అమ్ముకుంటాడు, ఇది మా అసలు స్వరూపం అని వాళ్ళు చెప్తున్నారు. కానీ మనమే స్పందించట్లా, కూటమి ప్రభుత్వం స్పందించట్లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీని ప్రక్షాళన చేస్తాం, అన్ని మతస్థులకు తావులేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి? ప్రక్షాళన చేస్తానే ఉన్నారు. నిన్నటి నుంచి పోస్టులు చక్కర్లు కొడుతున్న నోరు మెదపకుండా మౌనంగా ఉంటున్నారే, అదే ప్రక్షాళన అంటే. తప్పు జరిగినా ఏమి జరిగినా మేము నోరు మెదపము. అసలు టీటీడీకి ఈవో ఉన్నాడా? టీటీడీ పత్రికా ప్రకటనలు ఏవో వేరే పనికిమాల వాటికి అన్నిటికీ పత్రికా ప్రకటనలు ఇచ్చింది. ఈరోజు ఇది ఎంత పెద్ద విషయం, ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించింది, టీటీడీ పరువు ప్రతిష్టకు సంబంధించింది. ఈ విషయం మీద ఈ రోజు వరకు నోరు మెదపలేదు. ఇది ప్రక్షాళన అంటే. 2007 హిందూ ధర్మానికి సంబంధించిన చట్టం అయితే ఉందో ఆ చట్టానికి లోబడే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే దర్శన్ పైన శాఖాపరమైన చర్యలు కానీ అదేవిధంగా ఆయన యొక్క బత్రఫ్ చేయకపోతే తాము హిందూ సంఘాలుగా కూడా ఊరుకునే పరిస్థితి లేదు, తాము ఆమర నిరాదీక్ష సైతం కూర్చుంటామని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.